హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు శ్రీనీలు బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీ చేస్తున్నాను. ఆ స్వీట్ రెసిపీ ఏంటి అని అంటే గులాబ్ జామున్. గులాబ్ జామున్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి మీరే. ఈ గులాబ్ జామున్ని నేను చేసే పద్ధతిలో చేయండి. కొత్తగా చేసుకునే వాళ్ళు కూడా సులభంగా చేసుకోవచ్చు ఈ గులాబ్ జామున్ని. ఈ గులాబ్ జామున్ చేయాలంటే పిండిని ఎంత తీసుకోవాలి, ఎలా కలుపుకోవాలి, షుగర్ ఎంత తీసుకోవాలి అండ్ అలానే పాకం ఎలా పట్టాలి అన్ని స్టెప్ బై స్టెప్ క్లియర్ కట్గా అయితే చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ప్రాసెస్ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీరు ఈ వీడియోని కనుక స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఈ గులాబ్ జామున్ చేసే ప్రాసెస్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ అయిపోతాయి. ఈ వీడియో చూసిన తర్వాత బిగినర్స్ కూడా హ్యాపీ చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలానే వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా అయితే నేను ఈ కప్పుతో ఎన్ని కప్పుల పిండి తీసుకుంటున్నానో చూపిస్తాను. సో చూసారు కదా, ఈ కప్పు క్లియర్గా కనిపిస్తుంది కదా. సో ఒక కప్, సో ఇదే కప్పుతో 1.5 కప్ అయితే పిండి తీసుకుంటున్నాను. ఇదంతా 250 గ్రామ్స్ పిండి అండి. ఈ పిండిని ఉంటలుగా ఉన్నాయి కదా, ఈ ఉండలు లేకుండా కొంచెం పొడి పొడిగా చేసుకోవాలి. చూసారు కదా. ఈ కప్తో పాలు అయితే తీసుకున్నాను. ఈ కప్పు నిండా అయితే తీసుకోకూడదు. పిండి మొత్తం ఎంత క్వాంటిటీలో అయితే సరిపోతాయో పాలు క్వాంటిటీతోనో తీసుకోవాలి. పిండి మరీ పలచగా అయితే అవ్వకూడదు. చూసి కొంచెం కొంచెంగా వేసి కలుపుకోండి. గులాబ్ జామ్ మెత్తగా ఇట్లా రావాలి అనుకుంటే పాలు వేసుకొని కలుపుకోండి, మెత్తగా వస్తుంది. ఇలా కొంచెం కొంచెంగా వేసుకోండి. సో ఈ మాత్రం పాలు అయితే సరిపోతాయి. నేను తీసుకున్నాను కదా, కరెక్ట్గా అయితే సరిపోయినాయి. మీరు ఇలా గులాబ్ జామ్ చేసేటప్పుడు ఒక కప్పు కొలత అయితే పెట్టుకోండి. మీరు కరెక్ట్ కొలత అయితే పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంకెవరికైనా చెప్పడానికి కూడా మీకు బాగుంటుంది. కప్పు కొలత అనేది మనకి కంపల్సరీ అన్నమాట. ఇప్పుడు నేను ఒక కప్పు తీసుకొని ఎలా అయితే చూపించానో అదేవిధంగా కప్పు కొలతనైతే పెట్టుకోండి. మనం షుగర్ ఎంత తీసుకోవాలి అనేది కూడా తెలుస్తుంది. పిండిని అయితే ఇలా ఉంటలు ఉంటలుగా లేకుండా కలుపుకోవాలి, బాగా స్మూత్గా. సో పిండిని అయితే ఇలా కలిపేసాం కదా. ఇప్పుడు ఈ పిండిని ఇలా ముద్దలాగా చేసుకున్న తర్వాత ఒక్క డ్రాప్ ఆయిల్ అయితే వేసుకోండి. ఇట్లా ఆయిల్ వేసుకోవడం వల్ల పిండి అనేది ఎండిపోకుండా ఉంటుంది. సో పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకుందాం. దీన్ని ఇట్లా క్లోజ్ చేసేసి ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీనికి కావాల్సిన పాకాన్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే కప్పుతో 3 కప్స్ పంచదార అయితే తీసుకోవాలి. సో నేను చూపిస్తాను ఎన్ని కప్పులు వేసేది కూడా. సో 1 కప్, 2, దీంతో 3ది 2 కప్పులు వాటర్ అయితే పోసుకోవాలి. దీంతో
ఇది పాకం పట్టడానికి ఎక్కువ టైం కూడా ఏం పట్టదు. చూసారు కదా, ఇట్లా వాటర్ లాగా బాగా వాటర్ కనిపిస్తుంది కదా. ఇంకొక 2 మినిట్స్ ఉంటే చాలు. మనకి ఇలా పట్టుకుంటే చేతికి జిగటగా తగలాలి. సో గ్యాప్ లేకుండా చూసుకుంటా ఉండండి. ఈ మాత్రం జిగట వస్తే చాలు. సో గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాం. మనకు పాకం కూడా రెడీ అయిపోయింది. 4 ఇలాచీ అయితే కొట్టి దీంట్లో వేసేసుకుందాం. పాకం వేడిగా ఉన్నప్పుడే ఈ ఇలాచీ వేసామంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. సో ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం. పిండి బాగా స్మూత్గా అయింది చూడండి. సో ఈ విధంగా ఉంటే చాలు. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి ఇట్లా కలిపేసేయాలి బాగా. కలిపేసుకొని చిన్న చిన్న ఉంటలుగా అయితే చేసుకోవాలి. చూడండి, ఈ సైజ్ అయితే సరిపోతుంది. పిండిని మనము క్రాక్స్ లేకుండా చేసుకోవాలి అనుకుంటే ఇలా పిండిని తీసుకున్నాం కదా, ఇలా చేసామనంటే మనకి క్రాక్స్ లేకుండా వస్తుంది. సో ఇలా అరచేతిలో వేసుకొని క్రాక్స్ లేకుండా చేసుకోవాలి. మనకి ఎక్కడే కానీ గ్యాప్ లేకుండా వచ్చింది కదా, నీట్గా ఇలానే చేసుకోండి. ప్రతి ఒక్కటి గ్యాప్స్ వచ్చేటట్టు క్రాక్స్ వచ్చినట్లు చేశారు అని అంటే మనకి బాల్ అనేది ఊడిపోతుంది అనమాట 2 సగాలుగా. సో ఇలా చేయండి ప్రతి ఒక్క ముద్దని. మినిమం ఇంతవైతే సరిపోతాయి. ఇంతకంటే పెద్దవి చేస్తే ఎక్కువ పెద్దవి నూనెలో వేసి వేయించేటప్పుడు ఇంకా పెద్దవి వచ్చేస్తాయి. చూసుకొని మనకు కావాల్సిన సైజులో చేసుకోండి. నేను ఇప్పుడు చూపించిన సైజ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. సో నెక్స్ట్ కూడా ఇంకొకసారి చూపిస్తాను మీకు. సో పిండిని ఇలా కొంచెం తీసుకొని ఫస్ట్ ఇట్లా చేసుకుంటే ఉంటలు అయితే బాగా రౌండ్గా వస్తాయి. సో చూసారు కదా ఎంత బాగా నీట్గా వచ్చాయో. ప్రతి ఒక్కటి ఇలానే చేసుకోవాలి. సో ఫైనల్గా చేయడం అయితే అన్నీ చేసేసాను. ఒక 2 ఇలా వచ్చాయన్నమాట. వీటిని కూడా వేసి చూపిస్తాను ఇలా చేస్తే ఎలా వస్తాయో. ఇవి ఫ్రై చేసుకోవడానికి సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రమే యూజ్ చేయాలి. సో ఇంకా వేరేటి ఏవి యూజ్ చేయొద్దు. ఆయిల్ అయితే వేడయింది. ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసేసుకుందాం.
చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. నేను చెప్పాను కదా ముందుగా ఇలా చేయడం వల్ల ఏమవుతాయా అని చెప్పి, సో ఈ రెండింటిని కూడా ఇప్పుడు వేస్తున్నాను. సో చూడండి, మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు చూపిస్తాను, ఇందాక వేసాను కదా అవి ఎలా అయినాయో. చూసారా ఎలా వచ్చాయో, రౌండ్గా లేకుండా ఇలా వచ్చేస్తాయి అన్నమాట. సో నేను అందుకోసమే ముందుగానే చెప్పాను రౌండ్గా చేసుకోవాలి అని. సో ఇంకోటి చూపిస్తూ ఉండండి. అలానే ఇదంతా వెడల్పుగా వచ్చేసింది. సో ఈ కలర్లోకి వస్తే చాలు. సో వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాం. మరి ఎక్కువ బ్లాక్గా ఉంటే నల్లగా కనిపిస్తాయి. సో మ్యాక్సిమం ఈ కలర్ ఉంటే చాలు. మీకు క్లియర్గా కనిపిస్తుందా? సో ఈ కలర్ అయితే సరిపోతుంది. పాకం కూడా చల్లగా అయిపోయింది. దీన్ని ఇవి కూడా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు వీటిల్లో వేసేసుకుంటే గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయింది. ఎంత ఈజీగా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు. సో నేను చెప్పిన ప్రాసెస్ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.